నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. ఇదేం ప్రభుత్వ పాలన, ఇదేం రాజ్యం? మంత్రి పొంగులేటి తన ఫోనును బీఆర్ఎస్ నాయకులు ట్యాప్ చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పొంగులేటి కామెంట్స్ పై తీవ్రంగా మండిపడ్డారు. అధికారంలో ఉన్న ప్రభుత్వమే ఇలాంటి ఆరోపణలు చేయడం హోంశాఖ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. బుధవారం సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం కాదా? అధికారంలో ఉన్నవారే ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇది ప్రభుత్వ చేతగానితనాన్ని బహిర్గతం చేస్తుందని అన్నారు. మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు తమది బలహీనమైన ప్రభుత్వమని, కాంగ్రెస్ మంత్రులే పరోక్షంగా ఒప్పుకున్నట్టేనని జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పోలింగ్ సరిగ్గా లేదని, ప్రభుత్వ యంత్రాంగం నిర్వీర్యంగా మారిందని వారి మాటల ద్వారానే స్పష్టమవుతుందన్నారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను కాంగ్రెస్ కార్యకర్తలా ఉపయోగిస్తున్నారని, పోలీసులు స్వతంత్రత దెబ్బతిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించేందుకు పోలీసులను వినియోగిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఫోన్లు ట్యాప్ చేస్తుందని కేవలం అపోహలు మాత్రమేనని, వాస్తవానికి మంత్రుల ఫోన్లను కూడా ఈ ప్రభుత్వమే ట్యాప్ చేస్తుందని తాము మొదటి నుంచే చెప్తున్నామని చెప్పారు జగదీష్ రెడ్డి. ఎన్ని కుట్రలు చేసినా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, నిజంగా ట్యాంపరింగ్ జరుగుతుంటే బాధ్యులు ఎవరో తేల్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికలలో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ప్రభుత్వ బలహీనతకు నిదర్శనమని, ప్రజలలో ఆదరణ కోల్పోయిన ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల మద్దతు కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వమే తిరిగి వస్తుందని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.